ఈ మత్తు పదార్థాలు, మత్తు మందులలో మత్తు తీసుకుని పడుకునిపోయేవి ఉంటాయి, ఉత్ప్రేరకాలు అంటే విపరీతమైన యాక్టివ్నెస్ వచ్చేటటువంటివి ఉంటాయి. ఆ ఉత్ప్రేరకాలని వాస్తవంగా తీవ్రవాదులు వాడతారు, నక్సలైట్లు వాడరు కానీ తీవ్రవాదులు వాడతారు. ఈ తీవ్రవాదుల్లో ఐసిస్ లాంటి వాళ్ళు వాడేటటువంటి మందులు దాన్ని ఐసిస్ మందులు అన్నటువంటిది ప్రారంభించారు. ఏదైతే ట్రెమడాల్ లాంటి మందుల్ని ఎక్కువగా వాళ్ళు వాడుతుంటారు, ఇంజక్షన్లు కానీ ట్యాబ్లెట్లు కానీ. ఈవెన్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఏదైతే అటాక్ జరిగేటప్పుడు అవి వాళ్ళ దగ్గర దొరికినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఐసిస్ మందు అన్నారు. యాక్చువల్గా అయితే అది ప్రతి దేశంలోనూ ఉంటాయి ఆ మందులు. అవి ఎక్కువగా తీవ్రవాదులు వాడుతున్నారు కాబట్టి ఆ పేరుతో పిలిచేటటువంటిది. అవి ఆంధ్రప్రదేశ్లో అవనిగడ్డలో ఒక మెడికల్ షాప్లో వాస్తవంగా అది ప్రిస్క్రిప్షన్, అదేమి నిషేధిత మందు కాదు. మత్తు వచ్చే ప్రతి పదార్థము కూడా, ఉత్ప్రేరకాలు ఇచ్చేటువంటి ప్రతి మందు కూడా లైసెన్స్డ్ కంపెనీల నుంచినే వస్తుంది. అయితే అది అమ్మాలి అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకుని రావాలి. అంటే కొంతమందికి తీవ్ర అనారోగ్యం ఉండి ఇక లెగవలేని పరిస్థితుల్లో ఉండేటటువంటి వాళ్ళకి అలాంటి డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తారు, వీళ్ళకి ఈ ట్యాబ్లెట్, ఈ ఇంజక్షను అన్నటువంటి. అట్లాంటి వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. ఆ పేరుతో కొనుక్కొచ్చి వాటిని అందరికీ అడిగిన వాళ్ళకల్లా అమ్మేయటం. దాంతో డ్రగ్ ఎడిక్ట్స్గా ఇదొక తరహా మత్తు పదార్థానికి ఎడిక్ట్స్గా మారినటువంటి వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే నిన్న ఈగల్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఒక సపరేట్ వ్యవస్థ, మాదక ద్రవ్యాలు, గంజాయి ఇట్లాంటి వాటిని నిరోధించేందుకు పెట్టినటువంటి సంస్థ, ఆ ఈగల్ సోదాలలో బయటపడినటువంటి అంశం.